హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనం ఇందిరా సౌరగిరి జల వికాసం అనే స్కీమ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ని మే 19వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలోని మాచారం అనే ఊర్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకనంటే ఎవరైతే గిరిజనులు ఉన్నారో, అంటే పోడు వ్యవసాయం చేసే గిరిజనులు, అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం దాన్ని. అంటే ఒక దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియాని చూస్ చేసుకొని దాన్ని చదును చేసి దాంట్లో పంటలు పండించి అదొక సారవంతమైన భూమి అయిపోయింది అని తెలియగానే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి అక్కడ మళ్ళీ గడివిని చదును చేసి మళ్ళీ పంటలు పండిస్తారనమాట. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ కాకుండా వాళ్ళకు పట్టా భూములు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి ఒక సారవంతమైన భూమిగా దాన్ని మెరుగుపరిచి పంటలు పండించుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ స్కీమ్ని అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇది నల్లమల డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్లో పార్ట్. ఇది కాకుండా రాజీవ్ యువ వికాసం ఉంది, ఆ తర్వాత ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో పార్ట్ అనమాట. మనం దీని గురించి చూడబోతున్నాం. ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ ఎంత అంటే 12,1600 కోట్లు. ఎంత? 12,1600 కోట్లు. ఈ 12,1600 కోట్లని 5 సంవత్సరాల పాటు అంటే 2025-26 నుంచి 29-30 వరకు ఖర్చు చేయనున్నారు. దీంట్లో 2.1 lakh ట్రైబల్ ఫార్మర్స్ దీని ద్వారా లబ్ధి పొందుతారు. ఎంతమంది? 2.1 lakh ట్రైబల్ ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీళ్ళకి రైట్స్ ఇస్తారు, అంటే టైటిల్స్ ఇస్తారు, పట్టా భూములు ఇస్తారు. దేని ద్వారా అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏదైతే అటవీ చట్టం ఏదైతే ఉందో ఈ అటవీ చట్టం ద్వారా వాళ్ళకి పట్టా భూములు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంత ల్యాండ్ ఇస్తున్నారు సార్ అని అంటే 6 లక్షల ఎకరాల భూమిని ఇస్తున్నారు. ఎంత ల్యాండ్ని? 6 లక్షల ఎకరాల భూమిని 2.1 lakh ఫార్మర్స్కి, అంటే ట్రైబల్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఏంటనంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, అంటే అటవీ భూమి కావచ్చు, అటవీ భూమి కాకపోతుండొచ్చు, కానీ ఈ 6 లక్షల ఎకరాల భూమి ఏదైతే ఉందో రెండింటిని కలిపి ఈ భూమిని అయితే సేకరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఏం చేస్తారనంటే ఈ భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సోలార్ పంప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సోలార్ పంప్స్ యొక్క పవర్ ఎంత ఉంటుంది? 5 to 7.5 హార్స్ పవర్. 5 to 7.5 హార్స్ పవర్ ఉన్నటువంటి సోలార్ పంప్స్ని అయితే ఇస్తారు ఫర్ ఇరిగేషన్ కోసం. ఆ తర్వాత హార్టికల్చర్ సపోర్ట్, అంటే సాప్లింగ్స్ విత్తనాలు ఇవ్వడము, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే పంటలు పండించడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడము, దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అంటే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా, వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా వాళ్ళకి ఈ స్కీమ్లో భాగంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, అంటే దీంట్లో మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, అటవీయేతర భూములు ఉన్నాయి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మేజర్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ స్కీమ్ని చూసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి అందరినీ మానిటర్ చేసుకొని ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నేను చెప్పాను కదా, నాగర్ కర్నూలు జిల్లాలో ఒక 45 ఎకరాలని తీసుకున్నారు అండ్ మాచారం విలేజ్, ఆమ్రాబాద్ మండల్లో. ఓకేనా? నెక్స్ట్, నేను చెప్పాను కదా నల్లమల డిక్లరేషన్లో అది కాకుండా ఇంకొక 2 స్కీమ్స్ ఉన్నాయి. ఏంటంటే రాజీవ్ యువ వికాసం. ఎవరైతే ఉపాధి కోసం చూస్తున్నారో, అంటే అన్ఎంప్లాయిడ్ యువత ఏదైతే ఉన్నారో, అంటే ఉద్యోగం లేని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,000 కోట్ల బడ్జెట్తో ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 1 lakh ఈచ్ టు 1 lakh అన్ఎంప్లాయిడ్ షెడ్యూల్డ్ ట్రైబ్ యూత్. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 1,00,000 మందికి ₹1,00,000 చొప్పున దీని ద్వారా ఉపాధి కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్కి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లులు కూడా కట్టించడానికి ఈ స్కీమ్ ద్వారా, అంటే ఈ నల్లమల డిక్లరేషన్ ద్వారా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. అంటే మనం చూసామేంటి, గిరిజనులకు పట్టా భూములు ఇవ్వడంతో పాటు దానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇస్తున్నారు. అది కాకుండా ఎస్టీ యూత్కి రాజీవ్ యువ వికాసం కింద హెల్ప్ చేస్తున్నారు. అది కాకుండా ఎవరైతే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.